So let's start today's video. ఈరోజు వీడియోలో మనం స్ట్రింగ్స్ గురించి నేర్చుకున్నాం. పైథాన్లో స్ట్రింగ్స్ ఎలా ఉంటాయి, స్లైసింగ్ అంటే ఏంటి, కాన్కాటినేట్ అంటే ఏంటి, స్ట్రింగ్ ఉన్న మెథడ్స్ ఏంటి, ఎస్కేప్ క్యారెక్టర్, 5 టాపిక్స్ ఈరోజు కవర్ చేద్దాం. ఫస్ట్ పైథాన్ స్ట్రింగ్స్. సో ఐడియల్లీ ఓపెన్ చేసుకుంటున్నాం. ఐడియల్లీ ఓపెన్ చేయండి. కంట్రోల్ అని కొడితే న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ సేవ్ ఉన్న ఫైల్ ఓపెన్ చేసుకున్న పర్లేదు, మీరు కొత్త ఫైల్ క్రియేట్ చేసుకున్న పర్లేదు. నేను ఆల్రెడీ సేవ్ ఉన్న ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం పైథాన్లో స్ట్రింగ్స్ ఎలా చూసాం, ఏ ఈక్వల్ టు డబుల్ కోట్స్ ఏదో ఒకటి కోడ్ ఎక్స్ప్లోర్ విత్ కృష్ణ, ఇది కదా. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేస్తే ఏమైంది, అదే ప్రింట్ అయింది. అలా కాకుండా సింగిల్ కోట్స్లో కూడా రాయొచ్చు కదా. ఏ ఈక్వల్ టు సేమ్ దీన్నే కాపీ చేయండి, కోడ్ ఎక్స్ప్లోర్ విత్ కృష్ణ అనేదాన్ని కాపీ చేశారా, కాపీ చేసి సింగిల్ కోట్స్లో రాయండి. సింగిల్ కోట్స్లో మళ్ళీ ప్రింట్ కొట్టండి, ప్రింట్ ఆఫ్ ఏ. సేమ్ ఇప్పుడు మళ్ళీ అదేని ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ లైన్స్లో రాసి చూద్దాం. అంటే ఇది వాడదాం, ట్రిపుల్ కోట్స్, అది కూడా వాడచ్చు కదా. సో కోడ్ ఎక్స్ప్లోర్ విత్ కృష్ణ, ప్రింట్ ఏ. ఇప్పుడు ఈ మూడు స్ట్రింగ్సే, సింగిల్ కోట్స్ వాడిన స్ట్రింగ్సే, డబుల్ కోట్స్ వాడిన స్ట్రింగ్సే, ట్రిపుల్ కోట్స్ వాడిన స్ట్రింగ్సే. రన్ చేయండి, రన్ చేస్తే మీకే అర్థమైపోతుంది. సేమ్ ఇది సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ మనం ఎలా ఇచ్చాం అలా వచ్చింది. సో ట్రిపుల్ కోట్స్ ఇది ఇచ్చినా కూడా మనం ఎలా ఇచ్చాం అలా వచ్చింది. ఇది ముందు కోడ్ ఎక్స్ప్లోర్ ముందు ఒక స్పేస్ ఉంది, ఆ స్పేస్ వచ్చింది. తర్వాత యాస్టీస్ విత్ కృష్ణ ఆ తర్వాత లైన్లో ఇచ్చాం కాబట్టి తర్వాత లైన్లో ప్రింట్ అయిపోయింది. అదే మనం ఏమీ లేకుండా ఇలా ఇచ్చి జస్ట్ ప్రింట్ కొట్టు చూద్దాం, సేవ్ చేసి. ఎందుకు ప్రింట్ అవ్వలేదంటారు, ఇది కామెంట్. ఇది కామెంట్ ఆల్రెడీ ఏలో కోడ్ ఎక్స్ప్లోర్ విత్ కృష్ణ స్టోర్ అయింది కాబట్టి అదే ప్రింట్ అయింది. సో ఓకేనా, ఇది పైథాన్ స్ట్రింగ్స్కి సంబంధించి 3 రకాలుగా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది తీసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన ఫస్ట్ పైథాన్ స్ట్రింగ్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్లైసింగ్. స్లైసింగ్ అంటే ఏంటంటే మీరు బాగా తెలుసుకోవాల్సింది, ఇప్పుడు సపోజ్ ఇక్కడ హలో అనే పదం ఉంది. సో ఇక్కడ నేను హలో రాశాను కదా, ఈ హలో అనే దాన్ని గమనించాను. ఈ హలో దాన్ని నేను కింద ఒక ఫార్మాట్ రాశాను, 0 1 2 3 4 అని. పైన ఏమో రివర్స్లో వెనకమాల నుంచి 0కి -1 ఇచ్చాను, ఎల్కి -2, ఇంకో ఎల్కి -3, ఈకి -4 -5. అసలు ఏంటివి, స్లైసింగ్కి ఈ కాన్సెప్ట్కి సంబంధం ఏంటి చూడండి. మనకి నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో మనకి స్లైసింగ్ అంటే ఏంటంటే మ్యాక్సిమం ఎరే కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళకైతే స్లైసింగ్ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఎందుకు అంటే ఎరే ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, కొంతమంది 0తో స్టార్ట్ చేస్తారు, కొంతమంది 1తో స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మనకి స్ట్రింగ్స్లో ఇండెక్సింగ్ అంటే ప్రతి లెటర్కి ఒక ఇండెక్స్ని అసైన్ చేస్తాం. ఇప్పుడు హెచ్ అనే లెటర్కి వచ్చేటప్పటికి ఇదిగోండి, ఇది 0 అనేది హెచ్ అనే లెటర్ యొక్క ఇండెక్స్, ఈకి అలాగే 1 అనే ఒక ఇండెక్స్, అలా ఆర్డర్లో అనమాట. దేనికి దానికి, ఎల్కి 3, 0కి 4. మరి ఈ పైన రాసిన ఏంటంటే రివర్స్ ఆర్డర్లో, 0కి వెనకమాల నుంచి చూసినప్పుడు 0కి -1, ఎల్కి -2, ఎల్కి ఇంకో ఎల్కి -3, ఈకి -4, హెచ్కి -5. ఇది ఇండెక్సింగ్. 0 నుంచి స్టార్ట్ అవుతాయి స్ట్రింగ్స్లో ఇండెక్సింగ్. మనకి ఎరేస్లో అయితే ఐదర్ 0 నుంచి అయినా రాసుకోవచ్చు, 1 నుంచి అయినా రాసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడ ఇవి ఎలా అంటే ఇప్పుడు హలో ఒక లెంత్ ఎంత, హలో ఒక లెంత్ ఎలా కనుక్కోవాలి అంటే దానిలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 1 2 3 4 5. సో లెంత్ ఆఫ్ హలో అనేది 5. అది ఎలా కనుక్కోవాలో కూడా చూద్దాం. లెంత్ ఆఫ్ హలో 5, లెంత్ ఆఫ్ హలో ఎంత 5.
సో ఒకసారి దీనికి సంబంధించి స్లైసింగ్ సంబంధించి చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. ఎస్ ఈక్వల్ టు ఇన్పుట్ తీసుకుందాం. ఇన్పుట్ ఏదో ఒకటి ఎంటర్ అని రాద్దాం. ప్రింట్ మనం ఎస్లో ఏదో ఒకటి ఇద్దాం. ఫస్ట్ ఎస్ని ప్రింట్ చేద్దాం. తర్వాత ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం ఎంటర్ చేసిన దానిలో మనం ఏం చెప్పుకున్నాం, ఎస్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకున్నాం. ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్ 0 -1 అంటే లాస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకున్నాం కదా. ఎస్ ఆఫ్ -1 ఇప్పుడు చూద్దాం అసలు అవుద్దో లేదో. రన్ చేయండి. ఎంటర్. ఏమిద్దాం, పైథాన్ అనేది ఇద్దాం. పైథాన్లో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, పి. లాస్ట్ క్యారెక్టర్ ఏంటి, ఎన్. ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఎస్ ఆఫ్ 0, లాస్ట్ క్యారెక్టర్ అంటే ఎస్ ఆఫ్ -1. లాస్ట్ నుంచి వస్తున్నాం కాబట్టి ఇందాక మనం ఇండెక్స్ నుంచి చూసాం కదా. ఫస్ట్ మనం ఏం ప్రింట్ చేసాం, మనం ఇచ్చిన వర్డ్ని ప్రింట్ చేసాం. తర్వాత ఏం ప్రింట్ చేసాం, స్టార్టింగ్ వర్డ్ అంటే ఎస్ ఆఫ్ 0 అంటే ఇది 0 ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్, టీ అనేది సెకండ్, హెచ్ అనేది 3, 0 1 2, హెచ్ అనేది 3, ఓ అనేది 4, ఎన్ అనేది 5. ఇప్పుడు చివరి నుంచి వస్తే ఎన్ అనేది -1, 0 అనేది -2, హెచ్ అనేది -3, టీ అనేది -4, వై అనేది -5, పి అనేది -6. సో ఒకసారి -6 ప్రింట్ చేసి చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. పైన కూడా ఏదో ఒకటి 5 ఇవ్వండి. సేవ్ చేయండి, రన్ కొట్టి చూడండి. ఎంటర్. మళ్ళీ పైథాన్ ఎంటర్ చేద్దామా, ఏదో ఒకటి పైథాన్ నేర్చుకుంటున్నాం కాబట్టి పైథాన్ ఇవ్వండి. ఎన్ వచ్చింది, ఏమి ఇచ్చాం, 5 ఇచ్చాం కదా, ఇక్కడ 6 ఇచ్చాం, -6. సో అలా మీరు బ్యాక్ నుంచి చూసుకుంటే -1 -2 -3 -4 -5 -6 లాస్ట్ క్యారెక్టర్ నేను చేసేసుకుంటే 0తో స్టార్ట్ ఉంది. 0 1 2 3 4 5. సో ఇది ఇలా కాకుండా నాకు ఒక క్యారెక్టర్ కాదు, ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో ఒక క్యారెక్టర్ వరకు. ఇప్పుడు పైథాన్ నేను ఎంటర్ చేశాను అనుకోండి, నాకు పి నుంచి PYTHON కదా, పి నుంచి హెచ్ వరకు రావాలి, మిగతా అక్కర్లేదు. లేకపోతే హెచ్ నుంచి ఎన్ వరకు రావాలి, నాకు మిగతా అక్కర్లేదు అనుకున్నట్లయితే దానికి స్లైసింగ్లో మనం ఎలా రాస్తామంటే చూడండి, ఈ రెండు తీసేయండి. ఈ రెండు తీసేసిన తర్వాత ఇక్కడ ఇలాగే స్టార్టింగ్ క్యారెక్టర్ ఎక్కడి నుంచి కావాలి మీకు, పి నుంచి అనుకోండి. పి అనేది ఎన్నో క్యారెక్టర్, 0th ఇండెక్స్ లో ఉంది. సో మనం 0th ఇండెక్స్ లో కాబట్టి మనం 0th ఇండెక్స్ ని మెన్షన్ చేయక్కర్లా. అంటే ఇలా ఇచ్చామంటే మనం స్టార్టింగ్ ఇండెక్స్ ఏమి స్పెసిఫై చేయలేదు అని అర్థం. దాని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే స్టార్ట్ కాలన్ ఎండ్ కాలన్, ఇక్కడ మనం ఏమిస్తే అది జంప్ అయింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ ఇక్కడ సపోజ్ స్టార్టింగ్ చూడండి, స్టార్టింగ్ నేను 1 అని ఇస్తున్నా, ఎండింగ్ వచ్చేసేపాటికి 2 అని ఇస్తున్నా. సో 2 వద్దు, 3 ఇద్దాం. ప్రింట్ కొట్టి చూస్తే నాకేమొస్తుంది అంటే 1 నుంచి 2 వరకు ఉన్న క్యారెక్టర్స్ ప్రింట్ అవుతాయి. ఎందుకు అంటే n-1 తీసుకునేది అనమాట. 3 - 1 2, PYTHON. 1 ఏంటి ఇక్కడ 0, ఇది 1, వై నుంచి టీ వరకు ప్రింట్ అవుద్ది చూడండి, వైటీ వై. ఇప్పుడు మనం ఫస్ట్ క్యారెక్టర్ 0 1 2 3 ప్రింట్ అవ్వకూడదు. ఎక్కడి నుంచి ఇచ్చాం, 1 నుంచి 2 వరకు ప్రింట్ అవ్వాలి. సపోజ్ 0 ఇచ్చేద్దాం. పైథాన్ PYT 0 అంటే 0 నుంచి మనం మాక్సిమం 0 స్పెసిఫై చేయకపోయినా మనకి పీ కాడి నుంచి వస్తుంది అనమాట. అది ఒకసారి చెక్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రింట్ మాకు లాస్ట్ నుంచి 3 కావాలి. ఇప్పుడు నేను పైథాన్ ఇస్తున్నా కదా, పైథాన్ ఇచ్చినప్పుడు ఎన్ పైథాన్ లాస్ట్ నుంచి ఉండే PYTHON కదా, ఇక్కడ కామెంట్స్ లో రాసుకోండి, సింపుల్ గా ఉంటుంది. PYTHON పైథాన్ లాస్ట్ నుంచి కావాలి. లాస్ట్ నుంచి కావాలంటే ఏం చేయాలి, ఎస్ ఆఫ్ ముందు -1, లాస్ట్ నుంచి -1 అంటే ఎన్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఎన్ ప్రింట్ అవ్వాలి, ఓ ప్రింట్ అవ్వాలి, హెచ్ ప్రింట్ అవ్వాలి. అంటే -1 -2 -3 -4 అంటే -4 ఇస్తే -3 వరకు ప్రింట్ అవుద్ది అనమాట. సేవ్ చేయండి, రన్ చేయండి. పైథాన్ సారీ, అది ప్రింట్ స్టేట్మెంట్ ఎప్పుడో మిస్ అయింది.
-1 to -4 ఎస్. ఓకే, కంట్రోల్ ఎస్, రన్ మాడ్యూల్ పైథాన్. ఎందుకని ప్రింట్ అవ్వట్లేదు, ఒక్క నిమిషం చూద్దామని. -1 అంటే లాస్ట్ ప్రింట్ అయింది కదా, -1 నుంచి. సో ఇలా ఇచ్చేసి ఒకసారి ఇలా చూద్దాం. పైథాన్ ఎన్ ప్రింట్ అయింది చూడండి, ఎన్నే ప్రింట్ అయింది. సో ఇక్కడ స్టార్టింగ్ క్యారెక్టర్ వల్ల అది మనం చేసిన తప్పు. -4 -1 ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇద్దు లేదు. పైథాన్ వచ్చింది చూడండి, అదేంటంటే -1 ఎట్ ఇచ్చి -4 ఎట్ ఇచ్చింది. నాకు మనం చేసిన మిస్టేక్ అది, జస్ట్ అదే. అది చూడండి, TH4 వచ్చింది. -4 అంటే పైథాన్లో -1 -2 -3 -4 టీ నుంచి -1 వరకు, అంటే -1 వరకు అంటే దాని ముందు వరకు, అంటే ఇక్కడ వరకు -2 వరకు, అంటే THO మనకు వచ్చింది అదే కదా. ఒకసారి చూడండి, మనకు వచ్చింది అదే కదా, THO వచ్చింది. THO చూసారు మీరు, THO వచ్చింది మీకు. THO మనం ఇచ్చిన ఇండెక్స్ వరకు రాదనమాట, దాని తర్వాత దాని వరకు వస్తుంది. ఇంకొక చిన్నది, ఇందులో ఇంకొక చిన్న టాపిక్ ఏంటంటే ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఇనీషియల్ క్యారెక్టర్ నుంచి. అంటే ఇలా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇనీషియల్ క్యారెక్టర్ నుంచి నాకు చివరి క్యారెక్టర్ వరకు ప్రింట్ అవ్వాలి. మొత్తం పైథాన్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో 6 వరకు ప్రింట్ అవ్వాలి. ఒక్కొక్క దాన్ని నేను వదిలేయాలి. ఇప్పుడు పీ ప్రింట్ అయింది అనుకోండి, తర్వాత నాకు వై ప్రింట్ అవ్వకూడదు, టీ వచ్చేయాలి. చూద్దాం. ఇక్కడ నేను ఈ చివరి ఇండెక్స్ ఏంటంటే ఎన్ని స్కిప్ చేయాలి అని చెప్తున్నారు మీరు. దానికి సేవ్ చేయండి, ఒకసారి క్యాన్సిల్ చేసేయండి, మీకు కనిపించదు మళ్ళీ. ఓకే, కిల్ అని కొట్టండి. ఓకే కొట్టండి, తర్వాత రన్ కొట్టిన పైథాన్ ఇదిగోండి చూడండి, కింద పైథాన్ వచ్చింది కదా, మొత్తం పైథాన్ వచ్చేసింది కదా. ఇక్కడ 1 కాకుండా 2 ఇచ్చి చూడండి, 2 ఇచ్చినప్పుడు మీకు పైథాన్ రాదు. రన్ కొట్టండి, పైథాన్. ఇక్కడ ఏమొచ్చింది? PTO. PTO ఎందుకు వచ్చిందంటే మనం ఏమి ఇచ్చాం? PTO వచ్చింది. ఇక్కడ ఏమి ఇచ్చాం మనం? నువ్వు 0 నుంచి స్టార్ట్ అవ్వు, మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి? PTO. నువ్వు 0 నుంచి స్టార్ట్ అవ్వు, మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి? PT, ఇంకోటి ఏంటి? O. మొత్తం పైథాన్ PY, ఇక్కడ Y ఎగిరిపోయింది, ఇక్కడ H ఎగిరిపోయింది, ఈ చివరి N ఎగిరిపోయింది. ఎందుకు ఎగిరిపోయింది? మధ్యలో 1 క్యారెక్టర్స్ చూడండి. ఇక్కడ మనం ఇచ్చిన కోడ్ ఏమి ఇచ్చాం? 2 జంప్ చేయాలి. ఇనీషియల్ గా 0 + 2 ఎంత? 0 + 2 కదా. అంటే ఫస్ట్ 2లో ఉన్న క్యారెక్టర్ ని, ఫస్ట్ 0లో ఉన్న క్యారెక్టర్ ని ప్రింట్ చేసింది. 0లో ఏం క్యారెక్టర్ ఉంది? 0లో ఏం క్యారెక్టర్ ఉంది? P ఉంది. సో మనకు అందుకే ఫస్ట్ P వచ్చింది చూడండి, PTO. సో ఫస్ట్ P వచ్చింది. నెక్స్ట్ PTO తర్వాత నెక్స్ట్ ఏం వచ్చింది? ఇక్కడ 0కి 2 యాడ్ చేయండి, అంటే 2. అంటే సెకండ్ ఇండెక్స్ లో 0 1 2 T ఉంది. సో T వచ్చింది. ఇప్పుడు 2కి మళ్ళీ 2 యాడ్ చేయండి, 4. అంటే 4 ఎక్కడ? 0 1 2 3 4. ఓ వచ్చిందా? ఓ మళ్ళీ ఓ, అంటే 2 యాడ్ చేసుకుంటే వెళ్తున్నాం అనమాట. సో మీరు అట్లా స్పెసిఫిక్గా ఎంత యాడ్ చేసుకుని ఏ పొజిషన్లో కావాలంటే మీరు ఇలా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు స్ట్రింగ్ లోపల ఏ పార్ట్నైనా సరే. నెక్స్ట్ వచ్చేసేపాటికి స్లైసింగ్ అయిపోయింది. కన్కాటినేషన్ అంటే మీకు తెలుసు, నేను ఫస్ట్ సెషన్లో చెప్పాను. మనం పైథాన్స్ని ఇప్పుడు పైథాన్లో ఇప్పుడు కన్కాటినేషన్ అంటే ఎలా చేద్దాం? ప్రింట్ ఆఫ్ S ప్లస్ S1 అనేది ఒక ఇన్పుట్ తీసుకుంటున్నా. S1 ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ లోపల ఎంటర్ అని మాత్రమే రాశాను చూడండి. ఇప్పుడు సేవ్ చేయండి, రన్ చేయండి, ఎంటర్. కృష్ణ
మళ్ళీ ఎంటర్ అంటే మనం ఇవన్నీ రాసిన తర్వాత రాసాం కదా ఎంటర్లో. సో ఇక్కడ ఏం చేయండి, జస్ట్ పైథాన్ చేయండి. పైథాన్ ఇక్కడ కృష్ణ పైథాన్ వచ్చింది చూసారా, KRASHNA కృష్ణ పైథాన్ PYTHON పైథాన్. సో అదనమాట కన్కాటినేషన్ అంటే జస్ట్ మనం ప్లస్ యూస్ చేస్తాం, అంతకు మించి ఏం ఉండదు పైథాన్లో కన్కాటినేషన్లో. నెక్స్ట్ కన్కాటినేషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్స్. స్ట్రింగ్ మెథడ్స్ అంటే ఏంటంటే స్ట్రింగ్ మెథడ్స్లో చాలా ఉంటాయి మీకు, అదొకటి చూద్దాం. ఈ స్ట్రింగ్ మెథడ్స్ ఇవి మెయిన్గా మ్యాక్సిమం ఇంకా చాలా ఉంటాయి. మ్యాక్సిమం మీకు కావాల్సినవి ఏంటంటే ఇవి. ఇందులో చూద్దాం ఫస్ట్ది. ఇక్కడ ఏముంది, క్యాపిటలైజ్. క్యాపిటలైజ్ అంటే ఏంటంటే నీకు ఒక సపోజ్ మనం ఒక హలో అనే క్యారెక్టర్ తీసుకున్నాం అనుకోండి, HELLO కదా, HELLO. దీంట్లో ఉన్న అన్ని స్మాల్లో ఉన్నాయి. క్యాపిటలైజ్ అంటే కన్వర్ట్స్ ఫస్ట్ క్యారెక్టర్ టు అప్పర్ కేస్. ఇందులో ఉన్న ఓన్లీ హెచ్ని మాత్రమే అప్పర్ కేసులోకి మారుస్తుంది. చూసారా, హెచ్ని మాత్రం అప్పర్ కేస్. తర్వాత ఇది కేస్ ఫోల్డ్, స్ట్రింగ్ ని లోవర్ కేసులోకి మారుస్తుంది. ఇది అంత అవసరం లేదు. తర్వాత సెంటర్, ఇది కూడా అంత అవసరం లేదు. కౌంట్, ఇది రేర్ గా మనం వాడుతూ ఉంటాం మన ప్రోగ్రామింగ్స్ రాసేటప్పుడు. కౌంట్ లోపల ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తాం అనమాట. ఇప్పుడు సపోజ్ హలో ఉంది కదా, ఇక్కడ హలో రాసాం కదా, హలోలో ఎల్ అనేది ఇస్తాం. ఎల్ అనేది కౌంట్ ఆఫ్ ఎల్ అని ఇస్తాం. కౌంట్ ఆఫ్ ఎల్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమి ఇస్తుంది అంటే మనకి రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ స్పెసిఫైడ్ వాల్యూ అక్కర్స్ ఇన్ స్ట్రింగ్. ఇప్పుడు ఎల్ అనేది మనకి హలోలో ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 సార్లు. సో కౌంట్ ఆఫ్ ఎల్ అంటే మనకి 2 వస్తుంది అనమాట. సో ఈ ఎన్ కోడ్ కూడా అంత అవసరం లేదు. ఎన్స్ విత్ ఇది కూడా అంత అవసరం లేదు. ఫైండ్, ఈ ఫైండ్ అనేది కూడా కొంచెం మనం అక్కడక్కడ రేర్ గా వాడుతూ ఉంటాం. సర్చెస్ ద స్ట్రింగ్ ఫర్ ఏ స్పెసిఫైడ్ వాల్యూ అండ్ రిటర్న్స్ ద పొజిషన్ ఆఫ్ వేర్ ఇట్ వాస్ ఫౌండ్. ఇందా మనం కౌంట్లో ఏం చెప్పుకున్నాం, అది ఎన్నిసార్లు అక్కరైంది ఆ స్ట్రింగ్ లో అనేది రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం ఎల్ అనేది ఇచ్చామనుకోండి, ఎల్ అనేది ఇస్తే మీకు డౌట్ రావచ్చు, ఎల్ అనేది 2 సార్లు ఉంది, 2 పొజిషన్లు రిటర్న్ చేస్తుందా అని. ఫస్ట్ అక్కరెన్స్ ఎక్కడ, ఇది 0, ఇది 1, ఇది 2. సో 2 అనేది రిటర్న్ చేస్తుంది ఫైండ్ అనేది. నెక్స్ట్ ఇండెక్స్. ఇండెక్స్ ఒకటి మనం రేర్ గా వాడతాం. ఇండెక్స్ అనేది ఇండెక్స్ ఆఫ్ 0 ఎంత, ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, 4. 0కి ఇండెక్స్ ఎంత, 4. ఇండెక్స్ ఆఫ్ 0 అంటే 4 రిటర్న్ చేస్తుంది. తర్వాత ఈజ్ ఆల్ నమ్ అంటే ఒక ఏదైనా స్ట్రింగ్ లో క్యారెక్టర్స్ కానీ న్యూమరిక్ వాల్యూస్ కానీ ఉంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆల్ఫాబెటిక్ అండ్ న్యూమరిక్ వాల్యూస్ ని ఆల్ఫా న్యూమరిక్ అంటాం. ఆ 2 ఉంటే అది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఆ 2 కాకుండా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. తర్వాత ఈజ్ ఆల్ఫా అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉండాలి. ఓన్లీ ఆల్ఫాబెట్స్ కాకుండా ఇంకేమన్నా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఉంటేనే ట్రూ రిటర్న్ చేస్తుంది. ఈజ్ యాస్కీ అంటే ఓన్లీ యాస్కీ క్యారెక్టర్స్ ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కాకుండా మనం ఇంకొన్ని ఉంటాయి. అవి ఏంటంటే అవి చూద్దాం. అప్పరు, లోవరు, అవి జస్ట్ ఊరినే. ఇక్కడ మనం ఏం రాసాం, సో ఇవన్నీ తీసేస్తున్నాను నేను, ఇవన్నీ తీసేసి ఊరినే 2-3 ఫంక్షన్స్ అసలు ఏంటి, ఎలా వర్క్ అవుతాయి అని చూద్దాం. ఇప్పుడు మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, S1 డాట్ ఇది సింటాక్స్ అనమాట. స్ట్రింగ్ నేమ్ డాట్, ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తుంది చూసారా, ఇవన్నీ ఫంక్షన్స్. మనం ఏం వాడదాం, కౌంట్ వాడదాం. కౌంట్ ఆఫ్ ఎల్ని కౌంట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఎన్నిసార్లు వచ్చిందో. కంట్రోల్-S, రన్ మాడ్యూల్. హెల్లో 2, ఎల్ 2 సార్లు వచ్చింది కాబట్టి మనకి 2 రిటర్న్ చేస్తుంది. ఇంకా సింపుల్ గా మనకి అయిపోవాలంటే S1 డాట్ అప్పర్ అంటే మనం ఇచ్చిన క్యారెక్టర్ ని అప్పర్ అంటే అప్పర్ కేసులోకి మారుస్తుంది. ఇప్పుడు సపోజ్ హలో అన్ని లోవర్ కేసు ఇచ్చాను, అదేంటి అన్ని అప్పర్ కేసులోకి మార్చింది. అలా మీరు లోవర్ ఇస్తే లోవర్ కేసులోకి, స్వాప్ కేస్ ఇస్తే స్వాప్ కేసులోకి. చూడండి, స్వాప్ కేస్ రన్ మాడ్యూల్ మస్ట్ బి సేవ్డ్ అంటుంది, సేవ్ చేసి రన్ చేయండి. హలోనే ఇచ్చేసింది. నెక్స్ట్ స్వాప్ కేస్
స్వాప్ కేస్ ఎందుకని రాలేదు? ఒక్క నిమిషం, స్వాప్ కేస్ వర్క్ అవుతుంది. ఇది కొంచెం చూసారా స్వాప్ కేస్? నేను ఇక్కడ స్వాప్ కేస్ వర్క్ అయింది చూడండి. ఇక్కడ నేను క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చినాయి, స్మాల్ లెటర్స్లో వచ్చినాయి. నేను స్మాల్ లెటర్స్లో ఇచ్చినాయి, క్యాపిటల్ లెటర్స్లో వచ్చినాయి. అది స్వాప్ కేస్ అంటే. అలా చాలా డిఫరెన్స్ ఫంక్షన్స్ ఉంటాయండి. అప్పర్ కేస్, లోవర్ కేస్, ఈజ్ లోవర్ అంటే మనం ఇచ్చిన దాన్ని మొత్తాన్ని ఈజ్ లోవర్, అది మొత్తం ఈజ్ లోవరా కాదా చెక్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈజ్ లోవర్ అంటే అది లోవరా కాదా. అంటే అన్ని క్యారెక్టర్స్ లోవర్ ఉంటే ట్రూ అని రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. చూడండి మనం ఒక అన్ని స్మాల్ ఇచ్చి చూద్దాం, ట్రూ వస్తుందో లేదో చూద్దాం. హాయ్ అన్ని స్మాల్ ఇచ్చాం కాబట్టి ట్రూ వచ్చింది. సో అదనమాట మెథడ్స్. ఇంకా చాలా ఉంటాయి. ఈజ్ అప్పర్, కౌంట్, ఇండెక్స్, ఫైండ్, ఆర్ ఫైండ్, ఇంకా అసలు చాలా ఉంటాయండి. ఎన్ని అనమాట. మొన్న మనం ఫస్ట్ రోజు ఏం చూసాం, ప్రింట్లో డబుల్ కోట్స్ లోపల డబుల్ కోట్స్ పెట్టి చూసాం. అవి ఎలా అంటే హాయ్ డబుల్ కోట్స్ లోపల స్లాష్, బయట వినోద్, మళ్ళీ డబుల్ కోట్స్, బయట స్లాష్, ఏదో ఒకటి మళ్ళీ హాయ్ అని రాయండి, డబుల్ కోట్స్, కంట్రోలర్స్, రన్ రన్ మాడ్యూల్. ఓకే, ఒక్క నిమిషం, ఇందాకే నేను ఇది రన్ చేసి చూసాను. ఎస్కేప్ క్యారెక్టర్స్ ఇవే నేను ఇప్పుడు చెప్పేది. ఇది ఒకటి, ఈ డబుల్ స్లాష్ ఒకటి, స్లాష్ అని ఒకటి. ముందు డబుల్ స్లాష్ స్లాష్ అని చూసేద్దాం, తర్వాత రాకపోతే అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. ఇప్పుడు హాయ్ అని ఇచ్చి డబుల్ స్లాష్ ఇచ్చి, సరే ఇది కాదు, డబుల్ స్లాష్ ఇచ్చి మళ్ళీ హాయ్ అని ఇస్తాం. ఇప్పుడు ఏమవుద్ది, డబుల్ స్లాష్ ఇస్తే ఒక స్లాష్ పోద్ది. అది డబుల్ స్లాష్ అంటే మనకి కావాల్సిన ఒక స్లాష్ కావాలనుకుంటే ఇలా రాసుకుంటాం అనమాట. లేదు అలా కాకుండా డబుల్ స్లాష్ కాకుండా స్లాష్ అని నేను ఇస్తే న్యూ లైన్లోకి వస్తుంది, అందరికీ తెలిసింది అది. హాయ్ న్యూ లైన్లోకి వచ్చింది సార్. ఆ స్పేస్ రాకూడదంటే ఇక్కడ పక్కన ఉన్న స్పేస్ తీసేయండి, అప్పుడు మనకి న్యూ లైన్లో రాదు. సో తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇది సింటాక్స్. ఇప్పుడు హలో అనేది డబుల్ కోట్స్లో ప్రింట్ అవ్వచ్చు చూడండి, కంట్రోలర్స్, అదిగోండి హాయ్ హలో హాయ్. సింపుల్గా ఏం చేశానంటే ఫస్ట్ డబుల్ కోట్స్ ఇక్కడ స్టార్ట్ చేశాను కదా, హాయ్ ఇచ్చి ఒక స్లాష్, మళ్ళీ డబుల్ కోట్స్లో హలో స్లాష్ డబుల్ కోట్స్ హాయ్. ఇలా వాడినప్పుడు మీకు ఆ హలో అనేది ఏదైతే మీకు డబుల్ కోట్స్లో రావాలనుకుంటున్నారో దాన్ని డబుల్ కోట్స్లో వాడటమే కాదు, దానికి ముందు ఒక స్లాష్, దాని లోపల డబుల్ కోట్స్ ముందు ఒక స్లాష్ వాడితే అప్పుడు అది మీకు డబుల్ కోట్స్ లోపల వస్తుంది. ఇంకెక్కడ చూసారు కదా, ఇందాక బ్లాక్ స్లాష్ చూసారు, స్లాష్ అని చూసారు. ఇంకా స్ట్రింగ్స్లో ఇదనమాట, పైథాన్ స్ట్రింగ్స్, స్లైసింగ్, కన్కాటినేషన్, స్ట్రింగ్ మెథడ్స్, ఎస్కేప్ క్యారెక్టర్స్. ఈ 3 ఎస్కేప్ క్యారెక్టర్స్. ఇంకా చాలా ఉంటాయి, స్లాష్ ఆర్, స్లాష్ బ్యాక్ స్పేస్, స్లాష్ ఆర్, ఇంకా చాలా ఉంటాయి. మెయిన్గా మనం వాడే మ్యాక్సిమం ఇది కూడా వాడమండి, ఈ 2 కూడా వాడడం కాదు, నేను మీకు తెలుసుకోవడం కోసం ఎక్కువ స్లాష్ అని అవసరం వచ్చినప్పుడు మనం స్లాష్ అని వాడుతూ ఉంటాం. సో ఈ రోజుకి మన టాపిక్స్ వచ్చేసి పైథాన్ స్ట్రింగ్స్ అయిపోయింది, స్లైసింగ్ అయిపోయింది, కన్కాటినేట్ అయిపోయింది, స్ట్రింగ్ మెథడ్స్ కొన్ని చూసాం. అంటే మ్యాక్సిమం ఎక్కువ వాడే వరకే నేను మీకు చెప్పాను, మిగతా చెప్పలేదు. ఎస్కేప్ క్యారెక్టర్స్ లాస్ట్లో చూసింది, ఎస్కేప్ క్యారెక్టర్స్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే.